ఇట్లాంటి సినిమాలు తీర్రా ఆ పుష్ప సినిమా దేనికి పనికి వస్తారు? వేస్ట్ అది నాకు తెలిసి. దసరా చేశాడు. నేను చెప్తున్నా చూడు, దసరా చెప్తూ పుష్ప దొంగతనం చేయాల్సిన సినిమా అనేది దొంగ. ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు ఒక యువకుడు ఎంత, నీ ఏజ్ ఎంత చెప్పనా? నీ ఏజ్ ఎంత చెప్పు ఒకసారి, నీ ఏజ్ చెప్పు. 25, 30 లోపల ఉంటుందా? నువ్వు పుష్ప సినిమా చూస్తే ఏం నేర్చుకున్నావు? దొంగతనం చేయాలి, స్మగ్లింగ్ చేయాలి. ఒక్క నిమిషం, నేను దసరా సినిమా పక్క పెట్టు. దసరా ఇప్పుడు నేను ఈ మాట్లా దసరా పక్క పెట్టు. ఇప్పుడు చెప్తా చూడు, నేను ఆయన దసరా చేసినా ఓకే, దసరా చేసినా దసరా పక్క పెడితే దాని రిలేటెడ్గా ఈ సినిమా తీసి నువ్వు ఏది కోర్టు ఇట్లాంటి సినిమా ఎంకరేజ్మెంట్ చేయండి భయ్యా. నిజంగా పుష్ప సినిమా ఏం బాగుందనా? పోయి నువ్వు అడవిలో పోయి ఏమంటారు ఆ దొంగతనాలు అది స్మగ్లింగ్ చేయడం నేర్పిస్తాడా? గదా ఈ బండ్ల పేట ఎడ్ల బండి పెట్టుకొని ఎడ్ల బండిలో స్మగ్లింగ్ చేసి ఎర్రచందనం దొంగతనం చేయాలి. అట్లాంటి పుష్ప సినిమాలో ఏం నచ్చుడు ఏం లేదు. అది దొంగ సినిమా. అలాంటి నేను చెప్తున్నా, ప్రొడ్యూసర్, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లు దయచేసి కోర్టు లాంటి సినిమా, ఇట్లాంటి సినిమాలను పాతకాలంలో చిరంజీవి వాళ్ళు తీశారు. ఇట్లాంటి సినిమాలు దయచేసి ప్రొడ్యూసర్లు ఎవరి దిల్ రాజు గారికి, అదేవిధంగా మన మైత్రి మూవీస్, అదేవిధంగా మన అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, మీరు ఇట్లాంటి కోర్టు లాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేయరు నాన్న. ఎంకరేజ్మెంట్ చేస్తాడు సమాజానికి కూడా కొద్దిగా మీరు బాగు చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఈ పుష్పాలు, ఈ బొంగులు ఏం చేస్తారు? దేనికి పనికి వస్తుందా ఇట్లాంటి సినిమాలు? నిజం చెప్తున్నా. ఇగో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా కూడా ఒకటి అన్న, కోర్టు సినిమా యువతకు ముఖ్యంగా యువతకు ఉపయోగపడుతుంది, మైనర్ పిల్లలకు ఉపయోగపడుతుంది. చెడిపోకుండా ఇప్పుడు ఈ మైనర్ పిల్లలు లవ్వులని 10th క్లాస్ 8th క్లాస్ మెచ్యూరిటీ అవ్వగానే వీళ్ళు లవ్వులని ఒక లవ్ అనే ట్రాప్ లవ్వులు అనే ట్రాప్లో పడి చిన్న దాంట్లోనే మనం మిస్బిహేవ్ అయితే చేసేస్తున్నాం. మిస్బిహేవ్ చాలా ఆడపిల్లలకు రక్షణగా ఉంటుంది ఇది. అదేవిధంగా అది నేను చెప్తున్నా చూడు, సెకండ్ హాఫ్ ఉంటుంది. 14 సంవత్సరాల అమ్మాయిని చేయకూడదు. దాని తర్వాత దాని విషయంలోనే ఈ స్టోరీ మొత్తం రన్ అవుతుంది. దీన్ని చూసి యువకులు గ్రహించాల్సింది ఏంటంటే ఇందులో విషయాల్ని ఇట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు. పోక్సో 100% తెలుసు బ్రదర్. మొత్తం సినిమా స్టోరీ నడిచిందే దానికోసం. ముఖ్యంగా దీనిలో శివాజీ గారి పాత్ర జబర్దస్త్ ఉంటుంది. అదేవిధంగా ప్రియదర్శిని పాత్ర కూడా బాగానే ఉంటుంది. కాకపోతే తల్లిదండ్రులు శివాజీ గారిని చూసి నేర్చుకోవాలి. దాన్ని ఎలా కేసు మొత్తం ఎట్లా నడుస్తుందో మన ప్రియదర్శిని కానీ చూసుకోవాలి, ఆయన చూసి నేర్చుకోవాలి. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మైనర్ పిల్లల్ని ఈ సినిమా చూపించండి, 100% చూపించండి. కట్టప్ప గారు నమస్తే. నా పుష్ప సినిమా మాకు నచ్చలేదు. అది పనికి మాల సినిమానండి. అది పనికి మాల సినిమా. ఇట్లాంటి సినిమా వల్ల సమాజానికి ఏం ఉపయోగం? నీకేమైనా ఉపయోగం అయిందా బ్రదర్? నీ ఏం ఛానల్ చెప్పు, నీ ఛానల్ పేరు చెప్పు, నీ ఈ ఛానల్ అందరు ప్రమోట్ చేస్తా చెప్పు. ఏం పుష్ప సినిమాలో ఏం అవసరం? ఏం కట్టప్ప చెప్పు. కట్టప్ప పనికి మాల ఒక రైట్ 100%. నువ్వు హుస్సేన్ సాగర్లో మొత్తం మురికే, అది చాలా మంది వచ్చి చూస్తారు. దాన్ని మురికి దాని ఏంది, మనం హైదరాబాద్లో 1, 2 పోయేది మొత్తం నీళ్ళు అవి. దాన్ని అందరూ బయట నుంచి వచ్చి చూస్తారు. ఈ పుష్ప కూడా గదే. ఇక పనికి మాల సినిమాలు గట్లనే ఉంటాయి. నేను చెప్తున్నా, 2 అమ్మాయిలు మొగోళ్ళు పోయి చెట్లలో పోయి దూరితే 10 మంది పోతారు. ఒక సంసారి గల అమ్మాయి రోడ్ల మీద నడిస్తే ఎవరు చూడరు. గంతే కదా ఉంటుంది అక్క. కరెక్టే నాకనే చెప్పింది చూడు. అక్క నన్ను చూసి నువ్వు ఇట్లాంటి క్వశ్చన్ వేస్తే నా చెప్పు, ఇదిగో నా పూట్లేసు నేను కొట్టుకోవాల్సిందే. ఏం మాట్లాడతావు? అస్సలు బాగలేదు. చిల్లర సినిమా అది, పనికి మాలిన సినిమా బాగలేదు కాదు. స్టోరీ యాక్టింగ్, అల్లు అర్జున్ యాక్టర్ జబర్దస్త్ ఉంటుంది. కాకపోతే అట్లాంటి కంటెంట్ సమాజానికి ప్రమాదకరం. అది నేను చెప్తున్నా. సో కరెక్ట్ ఆ సినిమా. అవును 100% ఎట్లా మర్చిపోదు. అట్లాంటి సినిమాని ఎంకరేజ్మెంట్ చేయదు కట్టప్ప. ఇగో కోర్టు సినిమా లాంటి ప్రొడ్యూస్ అయ్యి కట్టప్ప. అరే మైత్రి మూవీస్, అరే దిల్ రాజ్, అరే అల్లు అరవింద్, కోర్టు లాంటి సినిమాని ప్రొడ్యూస్ చేయవా? పనికి మాలిన సినిమా ఎందుకు చేస్తున్నావు? నేను చెప్తున్నా కట్టప్ప బాయ్, तुम కైకు సబర్ కరో, సబర్ కరో యారో. కోర్ట్ జబర్దస్త్ ఉంది. ఇట్లాంటి సినిమా చూడండి.